Daily. Taste the Daily. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ఆపరేషన్ దురంధర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 8 ఏళ్ల నాటి బాహుబలి సృష్టించిన కలెక్షన్ల రికార్డులను దురంధర్ బద్దలు కొట్టింది. శత్రు దేశపు ఎత్తుగడలను చిత్తు చేసి గూఢాచర్యంతో రహస్యాలను ఛేదించి గ్యాంగ్స్టర్లను అంతమొందించే ఘట్టాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, 1999లో జరిగిన భారత విమాన హైజాక్, 2001లో భారత పార్లమెంటరీ, 2008లో ముంబైలో ఉగ్రదాడులు ఆధారంగా చిత్రీకరించిన రహస్య మిషన్ దురంధర్ నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించింది. దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ధురంధర్ థియేటర్లలో సందడి చేస్తోంది. శత్రు దేశమైన పాకిస్తాన్లోని ఉగ్రవాద మూలాలను పెక్కళించి ఉగ్రవాదులను అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ధురంధర్ సినిమా సాగుతుంది. దీనికోసం ఓ హత్య కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీని ఏజెంట్గా మార్చి శత్రు దేశంలోకి పంపడం అన్నది ఆసక్తి రేకెత్తించే అంశం. నిజానికి ఇలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్లో స్క్రీన్ ప్లే ఎంత రేజీగా ఉంటే థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకుల్లో కిక్కెక్కిస్తోంది. రహస్య ఏజెంట్గా శత్రు దేశంలో అతడి ప్రయాణం ఎలా సాగింది, అక్కడ ఎదురైన సవాళ్లేంటి, కరాచీని అడ్డాగా చేసుకుని ఉగ్రవాద ముఠాల్ని పెంచి పోషిస్తున్న రెహమాన్ బలోచ్ని ఎలా అంతం చేశారు, ఉగ్రముప్పు నుంచి దేశాన్ని రక్షించేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు, ఈ కథలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలకున్న ప్రాధాన్యత ఏంటి అనే అంశాలతో సినిమాలో సాగిన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన ధురంధర్ సినిమా ప్రేక్షకుల సందడితో థియేటర్లను దుమ్ము దులుపుతోంది. ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు తావులేకుండా ఉగ్రదాడుల నేపథ్యంలో వచ్చిన ధురంధర్ బాలీవుడ్ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్లో ఉగ్రదాడులు చేసేందుకు రెహమాన్ ప్రణాళిక రచించడం, దాన్ని అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలతో కథ ఆసక్తిగా సాగుతుంది. విలన్ ప్రణాళిక ప్రకారం తాను అనుకున్నట్లుగా భారత్లో ఉగ్రదాడుల్ని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు చూపించారు. క్లైమాక్స్ నుంచి కథ కాస్త థ్రిల్లింగ్గా మారుతుంది. రెహమాన్ని అంతమొందించేందుకు హీరో ప్రణాళిక రచించడం, ఈ క్రమంలో సంజయ్ దత్తో చేతులు కలపడం కథను చిత్రీకరించిన తీరు రసవత్తరంగా సాగింది. భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి ఘటనల తర్వాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ తీసుకున్న కీలక నిర్ణయంతో సినిమా మలుపు తిరుగుతుంది. పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టేందుకు, ఆ దేశంలోని ఉగ్రవాద సంస్థల్ని సమూలంగా అంతం చేసేందుకు ఆపరేషన్ ధురంధర్ మిషన్ సంచలనంగా మారింది. ఈ మిషన్లో భాగంగా పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న ఓ యువకుణ్ణి భారత ఏజెంట్గా పాక్లోకి పంపి ఉగ్రమూకల భరతం పడతారు. కరాచీ కేంద్రంగా రెహమాన్ బలోచ్ సాగించే ఉగ్రవాద నెట్వర్క్లోకి హీరో అడుగు పెట్టినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. హీరో రహస్య ఏజెంట్గా శత్రు దేశంలోకి అడుగు పెట్టడం, ఆరంభంలో అక్కడ తనకెదురైన సవాళ్లు ఆసక్తి రేకెత్తించేలా చిత్రీకరించారు. రెహమాన్ నేర సామ్రాజ్యం, రాజకీయాల్లో తనకున్న శత్రువులు ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా చూపించడంలో దర్శకుడు ఆదిత్య క్రియేటివిటీకి అద్దం పడుతుంది. రెహమాన్ను అంతమొందించాలనుకునే పోలీస్ సూపరింటెండెంట్ చౌహాన్ పాత్రలో సంజయ్ దత్ కథలోకి ఎంట్రీతో సంఘర్షణ రెట్టింపవుతుంది. దర్శకుడు ఆదిత్య రాసుకున్న కథలో యాక్షన్ ఘట్టాల్ని తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. సుదీర్ఘంగా సాగే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఆద్యంతం రక్తసిక్తంగా సాగింది. రణ్వీర్ సింగ్ రారాస్టిక్ లుక్ లో సీక్రెట్ ఏజెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్లను అదరగొట్టారు. ప్రతి నాయకుడు రెహమాన్ బలోచ్ గా అక్షయ్ ఖన్నా స్క్రీన్ ప్రెజెన్స్, విలనిజం కట్టిపడేశాయి. ఐబీ చీఫ్ గా మాధవన్ హుందాగా కనిపించారు. సంజయ్ దత్ పాత్ర తెరపై, స్క్రీన్ పై అద్భుతంగా ప్రదర్శించారు. బాక్సాఫీస్ వద్ద ధురంధర్ ప్రభంజనం సృష్టించింది. సినిమా విడుదలైన 3వ వారం పూర్తవుతున్నా జోరు తగ్గడం లేదు. ప్రతిరోజు కొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తోంది. 3వ శనివారం 16వ రోజున ధురంధర్ 39 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి
ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డుగా ఉన్న బాహుబలి 2 36 కోట్ల రూపాయల రికార్డును బ్రేక్ చేసింది. అవతార్ లాంటి భారీ హాలీవుడ్ సినిమా విడుదలైనప్పటికీ దురంధర్ కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆదిత్య థర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇండియన్ బాక్స్ ఆఫీసులో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.